హైదరాబాద్లోని మై హోమ్ నవద్వీప అపార్ట్మెంట్లో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి గంగిరెద్దుల విన్యాసాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెల్ఫీలతో సందడి చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి సందడి మొదలైపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు భోగి కావడంతో కూడా భోగి పండుగ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను హైటెక్ సిటీలో ఉన్నటువంటి మై హోమ్ వద్ద ఉన్నాను. ఒకసారి చూసుకోవచ్చు. మై హోమ్ అపార్ట్మెంట్స్ వద్ద తెల్లవారుజామునే భోగి మంటలతో పాపలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి చేరి భోగి పండుగనైతే ఎంతో ఆనందంగా అయితే జరుపుకుంటున్నారు. ఉదయాన్నే భోగి మంటలేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి కూడా గంగిరెద్దులను ఆహ్వానించి కూడా ఎంతో సంతోషంగా భోగినైతే జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకి పక్కనే ఇటు వెంకటేశ్వర స్వామి గుడి ఉండడంతో అటు గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత అనంతరము భోగి మంటల దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ కూడా తాము ఆ మొక్కులను అయితే చెల్లిస్తున్న పరిస్థితి మనకి తెలుసు. భోగి పండుగ అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక కొత్త ఎనర్జీని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే భోగి పండుగనైతే జరుపుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు ఆ గంగిరెద్దుల విన్యాసాలతో కూడా ఆ మొత్తంగా పండుగ వాతావరణం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇటు సంక్రాంతి అంటేనే ముఖ్యంగా 3 రోజులు జరుపుకునే ఒక కన్నుల పండుగను కూడా చెప్పుకుంటాము. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, తర్వాత కనుమ జరుపుకుంటాం. కాబట్టి మొదటి రోజు భోగి కావడంతో కూడా అందరూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఉదయాన్నే లేచి భోగి మంటల ముందైతే వాళ్ళ పండుగనైతే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకి భోగిలో ముఖ్యంగా పాతదాన్ని విడిచిపెట్టి అటు కొత్తదాన్ని ఆహ్వానించే సందేశంతో కూడా మనం భోగి జరుపుకుంటూ ఉంటాము. ఇక ఇంట్లో ఏమన్నా పాత వస్తువులున్నా కూడా ఆ భోగి మంటల్లో చేస్తుంటాం. మనం ఒకసారి చూసుకోవచ్చు ఎంత వాళ్ళు హ్యాపీగా అటు సాంగ్స్ పెట్టుకొని అటు సినిమా పాటలు పెట్టుకొని అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మొత్తంగా ఎందుకనంటే ఆ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఇష్టపడే ఆ భోగి పండుగనైతే మొత్తానికి వచ్చేసింది కాబట్టి పండుగని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక ఈరోజు భోగి మంటలు వేసుకోవడం, అదేవిధంగా భోగి మంటలతో కాచిన నీటితో స్నానం చేయడం అనేది అయితే మనకి పూర్వకాలం నుండి అయితే ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఆ విధంగానైతే భోగి జరుపుకుంటున్నారు. ఇటు చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా అందరూ తెల్లవారుజామునే లేచి కూడా ఆ భోగి మంటల ముందైతే ఆ వెచ్చదనాన్ని తీసుకుంటూ కూడా ఆ భోగి పండుగనైతే జరుపుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే మనకి తెలుసు చలికాలం చివరి దశలో భోగి పండుగ వస్తుంది కాబట్టి ఆ భోగి మంటల చుట్టూ చేరి ఆ వేడి పొందితే ఎంతో ఆరోగ్యం వస్తుందంటూ కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలా ఆ భోగి మంటలను వేసి వాటి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు. అటు పిల్లలతో సహా అందరూ కూడా లేచి ఆ భోగి పండుగనైతే జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు భోగి సందర్భంగా చిన్నారులకు భోగి పండుగ కూడా తినిపించడం అయితే ఒక ఆనవాయితీగా జరుపుకుంటున్నారు. ఇక ఆ రానున్న 2 రోజుల వరకు కూడా మొత్తంగా సంక్రాంతి వైబ్స్ అయితే కొనసాగుతాయి కాబట్టి సో ఆ భోగి పండుగనైతే మొదటి రోజు ఉంటుంది కాబట్టి సో ఇంకా భోగి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయి ఒకసారి చూసుకోవచ్చు. మనం విజువల్స్ లో వాళ్ళు ఎంత ఉత్సాహంగానైతే ఆ భోగి జరుపుకుంటున్నారో మనం గమనించవచ్చు. ఇక ఇటు హైదరాబాద్ నగరంలోనే కాకుండా అటు 2 తెలుగు రాష్ట్రాలలో అటు గ్రామ స్థాయిలో కూడా భోగి పండుగను ఇంకా ఎక్కువ కూడా జరుపుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతి అన్ని కీడు ఏది జరగకుండా కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలన్న నేపథ్యంలో కూడా పండుగనైతే మొదలు పెట్టారు. ఇక భోగి ఈ రోజు మొదలు కావడంతో పండుగ వాతావరణము, పండుగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా నెగిటివ్ ఎనర్జీని మంటలు దగ్ధం చేసి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తూ కూడా భోగి పండుగను నగరవాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. శివతో అక్రమ్ టీవీ.